ధరణి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. వీలైనంత త్వరగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఇక తహసీల్దార్ల సమస్యలను సైతం పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారని చెప్పారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణితో వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. రైతులు సామాన్యులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాలను తీసుకొస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరిందన్నారు. హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన తహసీల్దార్ల సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అహంకారపూరితంతోనా ఆలోచన రహితంగానా ఏ నిర్ణయాలైతే తీసుకొని ప్రజల చేత తిరస్కరించబడ్డ ఆ నిర్ణయాలను సరిదిద్దుతూ ప్రజలకి ఉపయోగపడే విధంగా, సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వం ఈ కొత్త 6 చట్టంతో పాటు అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తూ అవి సామాన్యులకు చేర్చే దాంట్లో భాగమే సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. వారి కష్ట సుఖాలు షేర్ చేసుకోవడం జరిగింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సాధ్యమైనన్ని పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు పొంగులేటి. పేదల స్థలాలు, ఆస్తులు కాపాడే విషయంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తింపు, పథకాలు అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉండాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరుతాయని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు కాపాడుకునే దాంట్లో మీ రెవెన్యూ మంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మనం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. గతంలో ఏమైనా అవకతవకలు జరుగుంటే వాటిని బ్యాక్ చేసి మళ్ళీ ప్రభుత్వ స్థలం అనేది అది పేదోడికి చెందాలి, పేదోడికి సంబంధించిన స్థలంగానే భావించాలి. దాన్ని రివర్స్ చేసే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఎన్ని బ్రదర్స్ వచ్చినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదనేది కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని తహసీల్దార్ల సమస్యలు తీరుస్తామన్నారు మంత్రి. కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత తహసీల్దార్లపై కేసులు నమోదు చేసేలా డీజీపీతో చర్చించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. రెవెన్యూ సిబ్బంది కోసం హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల టైంలో జరిగిన బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు. భవిష్యత్తులో ఎంఆర్ఓ మీద కేసు చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ బిఫోర్ కలెక్టర్ ఇంటిమేట్ చేయాలి. వితౌట్ కలెక్టర్ ఇంటిమేషన్ ఈ ఎంఆర్ఓ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం కుదరదు అని ఆర్డర్ వేస్తారు. నాట్ రిక్వెస్ట్. దానికాడ నేనేమి అడగడిగేయను. కానీ దయచేసి మీకు చెప్పేది, అన్నం బెది మాంసం తింటున్నాం కదా అని ఎముకల మెడలో వేసి తిరిగితే అది మీకు మంచిదో కాదో నాకు తెలియదు. కానీ మీ ఇంటి కుటుంబం పెద్దగా నేను మటుకు చాలా చోట్ల తలకాయ ఉంచుకునే పరిస్థితి వస్తే, నేను షేప్గా ఫీల్ అయ్యే పరిస్థితి వస్తే అది మీకు మంచిది కాదు. గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలు, వాటి వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను సదస్సులో ప్రస్తావించారు తహసీల్దార్లు. వాటి పరిష్కారానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వాటిపై చర్చించారు. ఇక 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 300 మంది ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ ఫైళ్లపై మంత్రి పొంగులేటి క్లియర్ చేశారన్నారు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్.